హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యర్ మినీ వ్లాగ్. చూసారా, క్యాలీఫ్లవర్ అనమాట. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా వండుతారో చూసేయండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. చూడండి, మంచిగా క్యాలీఫ్లవర్ పీసెస్ని అలా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మంచిగా హాట్ వాటర్లోనే కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక ఆనియన్, ఒక పచ్చిమిర్చి, ఒక టమాటో కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత మంచిగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కర్రీ బౌల్ పెట్టుకొని మంచిగా 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మంచిగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేయండి. అవి మంచిగా మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ అండ్ టొమాటోస్ని యాడ్ చేయండి. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి, త్వరగా బాయిల్ అవుతుంది అనమాట. బాయిల్ అయిన తర్వాత మంచిగా అలా తిప్పండి ఒకసారి. తిప్పిన తర్వాత అల్లం పేస్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకోండి, మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత మంచిగా కారం అనేది యాడ్ చేయండి. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కర్రీని కలుపుకోండి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి, కర్రీ మంచిగా గ్రేవీగా వస్తుందన్నమాట. ఆ తర్వాత మంచిగా కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. చూడండి, ఒకసారి కలుపుకోండి కర్రీని. ఆ తర్వాత మంచిగా రైస్ అనేది పెట్టాను చూడండి, రైస్ ఉడకటం అయిపోయింది చూసేయండి. తర్వాత మంచిగా కర్రీ అని రైస్ వేసుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది, సూపర్. థ్యాంక్ యూ.